ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో అంటున్న మాట ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించి ఉన్నాను అని. చూడండి, రేపటి దినం వ్యాలంటైన్స్ డే అనేసి ఎంతో మంది కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సినది ఏంటంటే, లోకంలో ఏ ప్రేమలు కూడా శాశ్వతమైనవి కావు, అవన్నీ అశాశ్వతమైనవి. దగ్గర డబ్బును చూసి నేను ప్రేమించవచ్చు, నీ రూపం చూసి ప్రేమించవచ్చు, నీ అందాన్ని చూసి, నీ యొక్క బంధు బలగాలు, నీ యొక్క ఎడ్యుకేషన్ చూసి, నీ యొక్క జాబ్ని చూసి ప్రేమించవచ్చు. కానీ అవన్నీ కూడా ఉన్నంత కాలమే ఆ ప్రేమ ఉంటుంది. ఒక్కసారి అవన్నీ కోల్పోయిన తర్వాత ఎవరు కూడా మనల్ని ప్రేమించరు. ఒకటి శాశ్వతమైన ప్రేమ, అగాపే ప్రేమ, అది యేసే ప్రేమ మాత్రమే. నీ దగ్గర ఇవన్నీ ఉన్నా లేకున్నా, నువ్వు చీకట్లో ఉన్న, పాపంలో ఉన్నా, ఎలా బ్రతుకుతున్నా సరే, ఒకే రీతిగా నేను ప్రేమించే దేవుడు యేసయ్య మాత్రమే. యేసయ్య ప్రేమ కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు, లాభం కోరే ప్రేమ అస్సలే కాదు, స్వార్థంతో కూడిన ప్రేమ కాదు, నీ పై రూపం చూసి ప్రేమించే ప్రేమ కాదు, అది శాశ్వతమైన యేసుని ప్రేమ. మరి మనకి అశాశ్వతమైన ప్రేమ కావాలా, శాశ్వతమైన ప్రేమ కావాలా? మన చేతిలో ఉంది. సో ఈ లోక ప్రేమలన్నీ కూడా పక్కన పెట్టి మన పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమిస్తాము, దైవ దీవెని పొందుదాము. ఆమేన్.